హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేష్ పిల్లడ. ఈ వీడియోలో నేను గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ని 4 డేస్లో ఎలా కవర్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియోలో నేను 4 డేస్లో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సోమనాథ్ జ్యోతిర్లింగం, అలాగే శ్రీకృష్ణుడు స్వయంగా పాలించిన మరియు చార్ధామ్లో ఒకటైన ద్వారకా, ఇంకా బేట్ ద్వారకా, అలాగే 8వ జ్యోతిర్లింగమైన నాగేశ్వర్ ఒకే ట్రిప్లో ఎలా దర్శించుకోవాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఎవరైనా గుజరాత్ టూర్కి ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో మనం ఈ ప్లేసెస్ని ఎలా చేరుకోవాలి, ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్స్ ఏంటి, ఏమేం ప్లేసెస్ చూడాలి, దర్శనం ఎలా చేసుకోవాలి, ఏం తినాలి, అలాగే టోటల్ ట్రిప్ బడ్జెట్ ఎంత అని అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లో కంటెంట్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు మీ ట్రిప్ ని ఎయిదర్ ద్వారకా నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, లేదా సోమనాథ్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు చూడాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మీరు మీ హోమ్ టౌన్స్ కి రిటర్న్ ఎలా అవ్వాలి అనుకుంటున్నారు అని కూడా ముందే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే గుజరాత్ నుంచి ట్రైన్స్ అన్ని వీక్లీ 1-2 మాత్రమే ఉంటాయి. నేను వెళ్ళినప్పుడు నేను మొదట సోమనాథ్ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ద్వారకా వెళ్ళాను. ద్వారకా నుంచి మళ్ళీ మా హోమ్ టౌన్కి రిటర్న్ అయ్యాను. మీరు కావాలంటే మీ ట్రిప్ని ద్వారకా నుంచి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. పదండి ఇప్పుడు డే వైజ్ ఎలా ఏ ఆర్డర్లో ఏమేం ప్లేసెస్ చూడాలో చూద్దాం. మన ట్రిప్ అయితే విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది. మేము ఫస్ట్ విజయవాడ నుంచి సోమనాథ్ చేరుకొని అక్కడి నుంచి మన ట్రిప్ స్టార్ట్ చేస్తాం. డే 1లో మనం సోమనాథ్ ట్రైన్ ట్రావెల్ చేయబోతున్నాం. ముందుగా సోమనాథ్ ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి సోమనాథ్ చేరుకోవడానికి ట్రైన్లో దగ్గర 36 గంటల టైం పడుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సోమనాథ్ కి రైల్వే స్టేషన్ ఉంది, కానీ డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. సో సోమనాథ్ చేరుకోవాలి అనుకునే వాళ్ళు వీరవల్ అనే రైల్వే స్టేషన్ దాకా టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఈ వీరవల్ అనే స్టేషన్ సోమనాథ్ కి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నేను విజయవాడ నుంచి పూరి ఓకా ఎక్స్ప్రెస్ లో జామ్నగర్ దాకా వెళ్ళాను. అక్కడ నుంచి సోమనాథ్ ఓకా ఎక్స్ప్రెస్ లో వీరవల్ చేరుకున్నాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా పూరి ఓకా ఎక్స్ప్రెస్ లో జామ్నగర్ లేకపోతే రాజ్కోట్ చేరుకొని అక్కడి నుంచి వీరవల్ కి ట్రైన్ లో వెళ్ళొచ్చు. నాకు ఈ టోటల్ ట్రైన్ జర్నీకి అరౌండ్ 36 గంటల సమయం పట్టింది. ఫ్లైట్ లో వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం రాజ్కోట్ దాకా ఫ్లైట్ లో వెళ్ళి అక్కడి నుంచి వీరవల్ చేరుకోవచ్చు. నేను వీరవల్ చేరుకునేసరికి మార్నింగ్ 5 AM అయింది. ఈ వీరవల్ స్టేషన్ నుంచి బయటికి వస్తే మీకు చాలా ఆటోస్ కనిపిస్తాయి. సోమనాథ్ టెంపుల్ దాకా తీసుకెళ్ళడానికి వీళ్ళు 150 నుంచి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అదే షేరింగ్ లో వెళ్ళాలి అనుకుంటే పర్ పర్సన్ 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మేము డైరెక్ట్ గా టెంపుల్ దగ్గర ఉండే రూమ్స్ దగ్గరికి వెళ్ళాము. మాకు 150 రూపాయలు ఛార్జ్ చేశారు. వీరవల్ నుంచి సోమనాథ్ జస్ట్ 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం సోమనాథ్ టెంపుల్ దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ టెంపుల్ దగ్గరలో చాలా రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఆటో అతను మాకు ఒక హోటల్ చూపించాడు. నా ప్లాన్ ప్రకారం మేము నెక్స్ట్ ఇక్కడ నుంచి ద్వారకా వెళ్ళాలి. సో మేము నైట్ కల్లా చెక్అవుట్ చేస్తామని అడిగితే మాకు రూమ్ 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. రూమ్ అయితే పర్లేదు, బానే ఉంది. ఈ రూమ్ లోంచి టెంపుల్ వ్యూ అయితే సూపర్ గా ఉంది. రూమ్ లో ఇంకా సామాన్లు అన్ని పెట్టేసి రెడీ అయ్యి మార్నింగ్ 8 గంటల కల్లా దర్శనంకి స్టార్ట్ అయ్యాం. మేము ఉన్న రూమ్ నుంచి టెంపుల్ జస్ట్ 700 మీటర్స్ దూరంలోనే ఉంది. పదండి ఇప్పుడు సోమనాథ్ టెంపుల్ దర్శనం డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. ఇక్కడ మీరు లోపలికి ఎంటర్ అవగానే మీకు మొబైల్స్ ఇంకా లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే మీరు సామాన్లు పెట్టచ్చు. అండ్ ఇక్కడ ఆలయంలోకి మొబైల్స్, కెమెరాస్ ఇంకా ఎలాంటి ఎలక్ట్రానిక్ సామాన్లు ఎలా చేయరు. అండ్ లోపల కూడా చెకింగ్ ఉంటుంది ఫర్ మొబైల్స్. స్ట్రిక్ట్ గా చెక్ చేస్తారు. సో ఖచ్చితంగా ఇక్కడ కౌంటర్ లో మొబైల్స్ డిపాజిట్ చేసి వెళ్ళాలి. ఈ సోమనాథ్ ఆలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9:30 వరకు ఓపెన్ అయి ఉంటుంది. ఉదయం 8 గంటలకి మరియు మధ్యాహ్నం 12 గంటలకి అండ్ ఈవినింగ్ 7 గంటలకి స్వామివారికి హారతి ఉంటుంది. ఈ టైంలో వెళ్తే మీరు హారతి కూడా చూడొచ్చు. ఇక్కడ ఏజ్డ్ పీపుల్ కోసం బ్యాటరీ కార్ ఇంకా వీల్ చైర్ సదుపాయం కూడా ఉంది. నా దర్శనం అయితే కంప్లీట్ అయింది. దగ్గర ఒక 30 నిమిషాల్లోనే నా దర్శనం కంప్లీట్ అయింది. అండ్ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ పెద్ద లైన్ ఏమి ఉండదు. డైరెక్ట్ గా గుడి లోపలికి ఒక పెద్ద లైన్ ఉంటుంది. ఇక్కడ స్వామివారి లింగం ఈ రూపంలో మనకి దర్శనం ఇస్తుంది. ఇక్కడ స్వామివారిని గర్భగుడిలోకి వెళ్లి స్పర్శ దర్శనం చేసుకునే సదుపాయం అయితే లేదు. మీరు ఒకవేళ అభిషేకం చెయ్యాలి అనుకుంటే ఇక్కడ మీకు దర్శనం చేసుకునే దగ్గర ఇలా ఒక హోల్ లాగా కనిపిస్తుంది. అందులో మీరు మీ అభిషేక జలాన్ని పోస్తే ఆ నీడే స్వామివారికి అభిషేకం అవుతాయి. దర్శనం కంప్లీట్ అయినాక బయటికి వచ్చి నా మొబైల్ అండ్ బ్యాగ్ కలెక్ట్ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు మనం సోమనాథ్ లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయిన పాత సోమనాథ్ ఆలయానికి వెళదాం. ఇలా మనం పొద్దున్న నడుచుకుంటూ వచ్చిన రూట్ లోనే ఓల్డ్ సోమనాథ్ టెంపుల్ అయితే ఉంది. ఇదే అహల్యాబాయి హోల్కర్ గారు నిర్మించిన పాత సోమనాథ్ ఆలయం. ఈ ఆలయంలో ఒరిజినల్ సోమనాథ్ లింగం ఉంది అని చెప్తారు. ఇలా లోపలికి వెళ్లి కిందకి మెట్లు దిగుతూ వెళ్తే మనకి ఆలయం మెయిన్ గర్భాలయం కనిపిస్తుంది. సోమనాథ్ వచ్చేవాళ్ళు ఈ ఆలయంని తప్పకుండా దర్శించుకోవాలి. లోపల మీరు స్వామివారిని తాకి స్వయంగా అభిషేకం కూడా చేయొచ్చు.
ఇప్పుడు మనం సోమనాథ్ లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ ని ఎలా విజిట్ చేయాలో చూద్దాం. సోమనాథ్ అనే ప్రాంతం ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగంతో పాటు శ్రీకృష్ణుడి చరిత్రలో కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్న ప్లేస్. ఇక్కడ శ్రీకృష్ణుడు తన దేహాన్ని విడిచిపెట్టిన ప్లేస్ ని ఖచ్చితంగా విజిట్ చేయాలి. పదండి ఈ ప్లేసెస్ అన్ని 1 by 1 ఎలా విజిట్ చేయాలో చెప్తాను. ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేయడానికి మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆటో మాట్లాడుకుని వెళ్ళడం. దీని కాస్ట్ వచ్చేసి 400 నుంచి 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. రెండో ఆప్షన్ ఏంటంటే సోమనాథ్ ట్రస్ట్ వరల్డ్ ఆపరేట్ చేసే బస్సులో వెళ్ళడం. ఈ బస్సు అయితే టెంపుల్ లోపల నుంచే స్టార్ట్ అవుతుంది. డేలో 3 times ఈ బస్ స్టార్ట్ అవుతుంది. ఈ బస్ ఎక్కితే ఇక్కడే ఉండే అన్ని టూరిస్ట్ ప్లేసెస్ ని విజిట్ చేయించి మళ్ళీ టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఈ ప్లేసెస్ అన్ని కవర్ అవ్వడానికి అరౌండ్ 2.5 గంటల నుంచి 3 గంటల సమయం పడుతుంది. మా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ 9 గంటలు అయింది అండ్ మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఆటోలోనే ప్లేసెస్ అన్ని విజిట్ చేసాం. ఈ ఆటో అతను మాకు 400 రూపాయలు ఛార్జ్ చేశాడు ఈ ప్లేసెస్ అన్ని చూపించడానికి. ఈ సైట్ సీయింగ్ లో మనం చూడబోతున్న ఫస్ట్ ప్లేస్ బన్గంగా అన్నమాట. ఇక్కడ నుంచే బోయేవాడు శ్రీకృష్ణుడి కాలుకి విషం పూసిన బాణం వేశాడు అని చెప్తారు. అందుకే ఈ ప్రాంతాన్ని బాణగంగా అని పిలుస్తారు. అది మెల్లమెల్లగా బన్గంగా అయింది. ఇక్కడికి వెళ్లే ముందు ఆటో అతను మమ్మల్ని ఈ ఆలయానికి కూడా తీసుకొచ్చాడు. ఈ ఆలయం పేరు బీడ్ బంజన్ మహాదేవ్ ఆలయం. దర్శనం చేసుకుని మనం ఇప్పుడు బన్గంగా తీర్థంకి వెళ్తున్నాం. ఇక్కడ వ్యూ అయితే అద్భుతంగా అనిపించింది. ఇక్కడ నుంచి చూస్తే మీకు సోమనాథ్ ఆలయం కూడా సీ షోర్ మీద కనిపిస్తూ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ మీకు శివలింగాలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచే బోయేవాడు శ్రీకృష్ణుడి కాలుకి జింక అనుకుని బాణం వేశాడు అని చెప్తారు. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా అనిపించింది. ఆ అలలు ఇంకా ఇక్కడ నుంచి ఆ సోమనాథ్ టెంపుల్ వ్యూ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం బన్గంగా తీర్థం నుంచి బాల్కా తీర్థం వెళ్తున్నాం. ఈ బాన్గంగా తీర్థంకి కొంచెం దూరంలోనే ఈ బాల్కా తీర్థం ఉంది. ఈ ప్రదేశంలోనే శ్రీకృష్ణుడు ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని సేద తీరుతుండగా వేటగాడు వేసిన విషం పూసిన బాణం కాలుకు తగిలింది. ఇక్కడ మీకు బాణం తగిలిన శ్రీకృష్ణుడు ఇంకా వేటగాడు అలాగే శ్రీకృష్ణుడు కూర్చున్న చెట్టు కొమ్మని కూడా చూడొచ్చు. బాల్కా తీర్థం దర్శించుకొని మనం ఇప్పుడు వెళ్ళవలసిన ప్లేస్ గోలోక్ ధామ్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇక్కడ మీకు ఈ బోర్డు మీద కనిపిస్తున్న టెంపుల్స్ అన్ని ఒకే చోట కనిపిస్తాయి. పదండి దర్శనం చేసుకుందాం. ఇక్కడ మీకు గీతా మందిర్ అలాగే బలదేవ్ గుహ కనిపిస్తాయి. గీతా మందిరం దర్శించుకొని తర్వాత బలదేవ్ గుహలోకి వెళ్ళండి. ఇక్కడే బలరాముడు శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత తాను కూడా తన అవతారాన్ని వదిలి శేషనాగుగా అవతారం ఎత్తాడు అని చెప్తారు. ఇక్కడ మీకు శ్రీకృష్ణుని పాదాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న ఈ పాదాలు స్వయంగా శ్రీకృష్ణుని పాదముద్రలు అని చెప్తారు. బాల్కా తీర్థంలో కాలికి బాణం తగిలిన తర్వాత శ్రీకృష్ణుడు ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ తన అవతారం చాలించాడు అని చెప్తారు. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ త్రివేణి సంగమం. ఇక్కడ ఈ ప్రాంతంలో హిరణ్, కపిల మరియు సరస్వతి నదులు సంగమం జరుగుతుంది. త్రివేణి సంగమం చూసిన తరువాత దారిలో ఉన్న రామాలయానికి కూడా వెళ్దాం. ఈ రామాలయం వెనక్కి వెళ్తే పరశురామ ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. ఆటో అతను మాకు ఈ ప్లేసెస్ అన్ని చూపించి టెంపుల్ దగ్గర డ్రాప్ చేశాడు. ఇంకా రూమ్ దగ్గరికి వచ్చేసి లంచ్ అయితే చేసాం. మా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మేము రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం అండ్ ఈవినింగ్ మళ్ళీ ఇంకోసారి దర్శనానికి వెళ్ళాం. సో 2 times దర్శనం అయితే కంప్లీట్ అయింది. అలాగే సోమనాథ్ టెంపుల్ లో ఉండే లైట్ షో చాలా ఫేమస్ అని అందరికీ తెలిసిందే. కానీ మేము వెళ్ళినప్పుడు లైట్ షో క్లోజ్ అయి ఉండడం వల్ల జస్ట్ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం. ఈ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత డిన్నర్ కంప్లీట్ చేసుకుని మేము ద్వారకా వెళ్ళబోతున్నాం. మాకు వీరవల్ స్టేషన్ నుంచి నైట్ 11:30 ద్వారకా వెళ్లే ట్రైన్ ఉంది. ఇప్పుడు మనం ద్వారకా చేరుకున్నాం. ఇదే ద్వారకా రైల్వే స్టేషన్ అన్నమాట. సోమనాథ్ టు ద్వారకా జర్నీ నాకు 7 గంటల సమయం పట్టింది. ఈ రైల్వే స్టేషన్ నుంచి ద్వారకా టెంపుల్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. షేరింగ్ ఆటోలో అయితే 50 రూపాయలు ఛార్జ్ చేస్తాం. మేము లగేజ్ ఉండడం వల్ల విడిగా ఆటో మాట్లాడుకుంటే 120 రూపాయలు ఛార్జ్ చేశాడు. అకామిడేషన్ విషయానికి వస్తే ఇక్కడ రూమ్స్ అయితే ఈజీగా దొరుకుతాయి. ఇక్కడ చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. మేము ఇక్కడ ఈ న్యూ హెరిటేజ్ హోటల్లో రూమ్ తీసుకున్నాం. రూమ్ కాస్ట్ వచ్చేసి 1600 రూపాయలు ఛార్జ్ చేశారు. రూమ్ అయితే డీసెంట్ గా బాగుంది. ఇంకా రూమ్ లో కాసేపు రిలాక్స్ అయ్యి రెడీ అయ్యి ద్వారకా టెంపుల్ కి స్టార్ట్ అయ్యాం. నా సజెషన్ ఏంటంటే మీరు ద్వారకా వస్తే రూమ్ మాత్రం ద్వారకాధీష్ టెంపుల్ కి దగ్గరలో ఉండేలా తీసుకోండి. ఇక్కడ మీకు మంచి బడ్జెట్ లోనే డీసెంట్ రూమ్స్ అయితే దొరుకుతాయి. డైరెక్ట్ గా వచ్చి రూమ్ చెక్ చేసుకుని తీసుకోవచ్చు. మేము తీసుకున్న హోటల్ దగ్గర నుంచి టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. సో నడుచుకుంటూ వెళ్ళాం. మనం ఇలా నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ వస్తుంది. అప్రాక్సిమేట్ గా 10 minutes లో మనం టెంపుల్ దగ్గరికి చేరుకున్నాం. ద్వారకా యాత్రని మనం 2 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఇక్కడ ఉన్న ద్వారకాధీష్ మందిర్ ఇంకా ఇక్కడ ఉన్న ప్లేసెస్ అండ్ రెండోది బెయిట్ ద్వారకా మరియు దాని దగ్గరలో ఉన్న ప్లేసెస్. ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే ఈ 2 ఆలయాలు ఈ ఒక్క రోజులోనే కంప్లీట్ చేయొచ్చు. మేమైతే 2 ఒకే రోజులో కంప్లీట్ చేసాం. ముందుగా మనం ద్వారకాధీశ్ ఆలయాన్ని దర్శించుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే ద్వారకాధీశ్ టెంపుల్. ఇక్కడ కృష్ణుడు రాజ్యసభ ఉండేది అని నమ్ముతారు. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుడి మునుమనవుడైన వజ్రనాభుడు నిర్మించాడు అని చెప్తారు. పదండి వెళ్లి ద్వారకాధీశ్ దర్శనం చేసుకుందాం. టెంపుల్ టైమింగ్స్ విషయానికి
విషయానికి వస్తే ఇక్కడ టెంపుల్ ఉదయం 6:30 ఓపెన్ అవుతుంది అండ్ రాత్రి 9:30 దాకా ఓపెన్ అయి ఉంటుంది. మేము ఆలయానికి 9 గంటలకు చేరుకున్నాము. అప్పుడే స్వామివారి అభిషేక స్నానం కంప్లీట్ అవడంతో వెంటనే దర్శనానికి అలో చేశారు. ఇక్కడ లోపల ఫోన్స్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ కౌంటర్స్ లో మీరు మీ లగేజ్ ఇంకా మీ చెప్పులు, మీ మొబైల్ ఫోన్స్ పెట్టి లోపలికి వెళ్ళాలి. ఈ కౌంటర్స్ దగ్గర అయితే జనాలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మన మొబైల్స్ అండ్ లగేజ్ పెట్టేసి దర్శనానికి వెళ్దాం పదండి. ఈ లగేజ్ కౌంటర్ కి కుడివైపు వెళ్తే దర్శనం చేసుకునే క్యూ లైన్ ఉంటుంది. ఇక్కడ దర్శనంకి ఎలాంటి టికెట్ లేదు, డైరెక్ట్ గా లోపలికి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు జనాలు ఎక్కువగానే ఉన్నారు. సో మాకు దర్శనం కంప్లీట్ అవడానికి దగ్గర 1.5 టైం అయితే పట్టింది. ఇక్కడ స్వామివారు ఈ నల్లరాయి విగ్రహ రూపంలో దర్శనం ఇస్తారు. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. ఈ ఆలయంలో వెనక్కి వెళ్తే మనకి ఆది శంకరాచార్యులు స్థాపించిన 4 మఠాల్లో ఒకటైన శారదాపీఠం ఉంటుంది. ఇంకా అలాగే ఇక్కడ చాలా చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా దర్శించుకోండి. ఆలయం నుంచి బయటికి వచ్చి ఇటు ఎడం వైపు నడుచుకుంటూ వెళ్తే మీకు సుధామ సేతు కనిపిస్తుంది. ఇలా నడుచుకుంటూ వెళ్తే మీకు గోమతి నది తీరం కూడా కనిపిస్తుంది. ఈ గోమతి నదిలో స్నానం చేయడానికి చాలా ఘాట్స్ అయితే ఉన్నాయి. చాలా మంది ఈ గోమతి నదిలో స్నానం కంప్లీట్ చేసుకుని దర్శనానికి వెళ్తారు. ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళకి చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. మేము అలా ఈ ఘాట్స్ అన్ని చూసుకుంటూ నడుచుకుంటూ చివరి దాకా వెళ్ళాం. ఈ గోమతి నది తీరం అయితే అద్భుతంగా ఉంది. ఇక్కడ వస్తున్న అలలు, ఇంకా ఇక్కడ ఉండే ఘాట్స్ అండ్ అలాగే ఇక్కడ ఉండే చిన్న దేవాలయాలు ఇవన్నీ చాలా యూనిక్ గా అనిపించాయి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే అరేబియా మహాసముద్రం. ఇదే ఈ గోమతి నది అరేబియా మహాసముద్రంలో కలిసే చోటు. ఇక్కడ అలా నడుచుకుంటూ చివరి దాకా వస్తే మనకి సముద్ర నారాయణ ఆలయం కనిపిస్తుంది. ఈ ఎగ్జాక్ట్ ప్లేస్ లో గోమతి నది ఇంకా సముద్రం కలుస్తాయి కాబట్టి ఈ ఆలయంని సంగమ నారాయణ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. సముద్ర నారాయణ స్వామి విగ్రహం ఇలా కనిపిస్తుంది. దర్శనం చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఇలా నడుచుకుంటూ వెళ్తే మీకు ముందుగా చెప్పిన రెండవ ఎంట్రన్స్ అయిన స్వర్గద్వారం కనిపిస్తుంది. ఇక్కడ మీకు తులాభారం కూడా ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న సుధామ సేతుని కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. బట్ ఇప్పుడు దీని మీదకి ఎవరిని అలో చేయట్లేదు. ఈ సుధామ సేతుకి అటు సైడ్ వెళ్తే మీకు పంచ పాండవ తీర్థాలు కనిపిస్తాయి. పాండవులు స్వయంగా తవ్విన ఈ బావుల్లో నీళ్లు ఒక్కొక్క బావి ఒక్కొక్క నది అని నమ్ముతారు. మేము ఈ గోమతి ఘాట్ నుంచి అన్ని చూసుకొని మా రూమ్ కి వెళ్ళిపోయాం. ద్వారకాధీశ్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ద్వారకకి బయట ఉండే ప్లేసెస్ అన్ని విజిట్ చేయాలంటే మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇక్కడ మీకు క్యాబ్స్ దొరుకుతాయి. వీళ్ళు 1500 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు ఈ ప్లేసెస్ అన్ని చూపించడానికి. అలాగే రెండో ఆప్షన్ ఇక్కడ ఉండే టూర్ బస్సెస్. ఇక్కడ టెంపుల్ దగ్గరే మీకు ట్రావెల్ బుకింగ్ చేసే షాప్స్ చాలా కనిపిస్తాయి. ఇక్కడ పర్ పర్సన్ 300 రూపాయలు తీసుకొని మీకు హాఫ్ డే ట్రిప్ లో నాగేశ్వర్, రుక్మిణి మాత మందిర్, బెయిట్ ద్వారకా ఇంకా గోపి తాలాబ్ లాంటి ప్లేసెస్ అన్ని చూపిస్తారు. ఈ బస్ టూర్ డైలీ 2 సార్లు స్టార్ట్ అవుతుంది. మొదటిది పొద్దున 10 గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 2 గంటలకు కంప్లీట్ అవుతుంది. రెండవ ట్రిప్ మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 7 గంటలకు కంప్లీట్ అవుతుంది. మూడో ఆప్షన్ వచ్చేసి ఇక్కడ బైక్ రెంట్ కి తీసుకోవడం. ఈ బైక్ రెంట్ వచ్చేసి పర్ డే 600 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సింగిల్ గా వచ్చే వాళ్ళకి ఈ బైక్ రెంట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మేము మా ప్లాన్ ప్రకారం ఉదయం ద్వారకాధీశ్ టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకుని మధ్యాహ్నం 2 గంటలకి ఈ టూర్ స్టార్ట్ చేసాం. మాకైతే మేము ఉన్న హోటల్లోనే ఈ టూర్ బుక్ చేశారు అండ్ పర్ హెడ్ 300 రూపాయలు ఛార్జ్ చేశారు. ఈ బస్సులో మనకి ఒక గైడ్ ఉంటారు. ఇతను ఈ ప్లేసెస్ యొక్క స్థల పురాణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఏ టైంలోగా మనం మళ్ళీ బస్ దగ్గరికి రావాలో కూడా చెప్తారు. ఈ టూర్ లో మనం విజిట్ చేయబోయే మొదటి ప్లేస్ రుక్మిణి మాత ఆలయం. ఈ ఆలయం ఎగ్జాక్ట్ గా ద్వారకాధీశ్ ఆలయంకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలోకి వెళ్ళాక మమ్మల్ని ఇంకా మాతో పాటు వచ్చిన భక్తులందరినీ చాలా సేపు బయట ఆపేశారు. కాసేపటికి వచ్చి ఇక్కడ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత లోపలికి అలో చేశారు. ఇక్కడ రుక్మిణీదేవి ఈ రూపంలో మనకి దర్శనం ఇస్తారు. ఇప్పుడు మనం నాగేశ్వర జ్యోతిర్లింగం చూడడానికి వెళ్తున్నాం. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం ద్వారకా నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అత్యంత పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో నాగేశ్వర జ్యోతిర్లింగం 8వ జ్యోతిర్లింగం. అలాగే ఇది నేను ఈ సంవత్సరంలో విజిట్ చేస్తున్న 10వ జ్యోతిర్లింగం. మనకి ఆలయంలోకి ఎంటర్ అవగానే ఇలా 80 అడుగులు ఎత్తు ఉన్న ఈ శివుని విగ్రహం కనిపిస్తుంది. ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి నాగేశ్వర ఆలయం కనిపిస్తుంది. పదండి వెళ్ళి నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకుందాం. ఆలయంలోకి వెళ్ళగానే మీకు ఇలా పెద్ద లైన్ అయితే కనిపిస్తుంది. భక్తుల రద్దీని బట్టి ఈ లైన్ అయితే తొందరగానే మూవ్ అవుతుంది. ఇలా ఈ లైన్ లో వెళ్ళి మనం స్వామివారి దర్శనం చేసుకోవాలి. దర్శనానికి అరౌండ్ ఒక అరగంట సమయం అయితే పడుతుంది. ఇక్కడ స్వామివారు ఈ రూపంలో మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ స్వామివారి లింగం మీద ఇలా వెండి కవచం ఉంటుంది. మనకి ఒరిజినల్ లింగం అయితే కనిపించదు. అభిషేకాలు కూడా ఈ వెండి కవచం మీద చేస్తారు. ఇక్కడ స్వామివారికి మనం స్వయంగా అభిషేకం కూడా చేయొచ్చు. ఈ అభిషేకం టికెట్ 201 రూపాయలు ఉంటుంది. ఈ ఆలయం స్థల పురాణం ప్రకారం ఇక్కడ ప్రాచీన కాలంలో దారుక అనే పేరు గల ఒక మహావనం ఉండేది. ఇక్కడ శివపార్వతులు తమ భక్తురాలైన సుప్రియకి దర్శనం కల్పించారు.
అలాగే ఇక్కడ శివుడు దారుక అనే రాక్షసుని సంహరించి ఇక్కడ వెలిశారు అని కూడా చెప్తారు. ఈ ఆలయంలో భక్తులు జంట నాగుని సమర్పించి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. ఇలా చేస్తే చాలా మంచిదని ఇక్కడ భక్తులు నమ్మకం. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ పెద్ద శివుని విగ్రహం దగ్గర చక్కగా ఫొటోస్ క్లిక్ చేసుకుని మన నెక్స్ట్ ప్లేస్ కి స్టార్ట్ అవుదాం పదండి. నాగేశ్వర్ జ్యోతిర్లింగం కంప్లీట్ అయిన తర్వాత మనం వెళ్ళబోయే ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ గోపి తలాబ్. ఈ గోపి తలాబ్ ద్వారకా నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇలా నడుచుకుంటూ వెళ్తే మీకు చిన్న చిన్న టెంపుల్స్ అన్ని కనిపిస్తాయి. అలా లోపలికి వెళ్తే మీకు ఈ గోపి తాలాబ్ కనిపిస్తుంది. తాలాబ్ అంటే తెలుగులో చెరువు అని అర్థం. ఇక్కడ స్థల పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు మధురని వదిలి ద్వారకాని తన రాజ్యంగా చేసుకున్నప్పుడు గోపికలు శ్రీకృష్ణుడి మీద ఉన్న భక్తితో ఆయన చూడడానికి ఈ ద్వారకాకి వస్తారు. అయితే ఈ 16,000 మంది గోపికలు ఆఖరిసారిగా శ్రీకృష్ణుల వారిని ఈ చెరువులోనే కలిశారు అని చెప్తారు. అలాగే ఈ చెరువులోనే ఈ 16,000 మంది గోపికలు మోక్షం పొందారు అని కూడా చెప్తారు. అందుకే ఈ చెరువు నుంచి వచ్చే మట్టిని చందనంగా భావిస్తారు. ఈ చెరువులోని మట్టిని గోపి చందన్ అని పిలుస్తారు. ఇప్పటికీ ఈ చందనంని చాలా మంది ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్తారు. అలాగే ఇక్కడ మీకు గోపీనాథ్ మందిరం కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఆలయాలన్నీ దర్శనం కంప్లీట్ చేసుకుని ఇప్పుడు మనం బెయిట్ ద్వారకాకి వెళ్తున్నాం. ఈ బెయిట్ ద్వారకా నగరం నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదివరకు బెయిట్ ద్వారకా వెళ్ళాలంటే ఇలా సముద్రంలో బోట్స్ మీద వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం 1000 కోట్ల వ్యయంతో ఈ అద్భుతమైన సుదర్శన్ సేతు బ్రిడ్జ్ ని కట్టారు. ఇది 2024లోనే స్టార్ట్ చేశారు. అండ్ ఈ కేబుల్ బ్రిడ్జ్ టోటల్ 3 కిలోమీటర్ల దూరంని సముద్రం మీద కవర్ చేస్తుంది. ఓఖా నుంచి సముద్రం మధ్యలో ఉన్న బెయిట్ ద్వారకాని కలుపుతూ ఉండే కేబుల్ బ్రిడ్జ్ మీద ప్రయాణం మాత్రం ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేసి మనం బెయిట్ ద్వారకా చేరుకున్నాం. ఇక్కడ మీకు లాకర్ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు మీ బ్యాగ్స్, షూస్ ఇంకా మొబైల్స్ పెట్టి లోపలికి వెళ్ళొచ్చు. కానీ చూసుకొని పెట్టండి, ఇక్కడ ప్రైవేట్ గా ఆపరేట్ చేసే లాకర్స్ అలాగే టెంపుల్ వాళ్ళు ఆపరేట్ చేసే లాకర్స్ కూడా ఉన్నాయి. ఈ ఆలయంలోకి మొబైల్స్ గానీ బ్యాగ్స్ గానీ అస్సలు ఎలో చేయరు. సో అన్ని లాకర్స్ లో పెట్టి వెళ్ళండి. ఈ ద్వీపంలో ఉన్న బెయిట్ ద్వారకాలో శ్రీకృష్ణుడు తన పరివారంతో కలిసి నివసించేవారు. ఈ 2 ద్వారకాల్లో మాత్రం శ్రీకృష్ణుడు ద్వారకాధీశ్ రూపంలోనే మనకు దర్శనమిస్తారు. ఇక్కడ లోపలికి వెళ్తే మనకి ముఖ్య ఆలయం వస్తుంది. అండ్ లోపల చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ ఆలయం. ఇక్కడ స్వామివారు ఇలా నల్లరాయి రూపంలోనే దర్శనమిస్తారు. మా దర్శనం అయితే కంప్లీట్ అయింది అండ్ చాలా బాగా జరిగింది. దర్శనం కంప్లీట్ చేసుకుని మళ్ళీ మా బస్సు ఎక్కాం. దీంతో ద్వారకాలో చూడవలసిన ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే కంప్లీట్ అయ్యాయి. మేము మా బెయిట్ ద్వారకా విజిట్ కంప్లీట్ చేసుకుని తిరిగి సాయంత్రం 7:30 ద్వారకా చేరుకున్నాం. దీంతో మా ద్వారకా యాత్ర అయితే కంప్లీట్ అయింది. బడ్జెట్ విషయానికి వస్తే మేము మా లాంగ్ జర్నీస్ అన్ని 3rd ఏసీలోనే ట్రావెల్ చేసాం. మీరు నార్త్ ఇండియా సైడ్ ఫ్యామిలీతో వెళ్తే ఖచ్చితంగా 3rd ఏసీనే ప్రిఫర్ చేయండి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా లాంగ్ జర్నీస్కి చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు ద్వారకా నుంచి తెలుగు రాష్ట్రాలకి డైరెక్ట్ ట్రైన్స్ లేకపోవడం వల్ల ద్వారకా నుంచి ముంబై వెళ్ళి ముంబై నుంచి మా హోమ్ టౌన్కి చేరుకున్నాం. మీరు ఇంకా ఎఫెక్టివ్గా ప్లాన్ చేసుకుంటే ఇంకా తక్కువ బడ్జెట్లోనే ఈ ట్రిప్ని కంప్లీట్ చేయొచ్చు. ఈ ట్రిప్కి నేను మా ఫాదర్ కలిసి వెళ్ళాం. సో ఈ స్క్రీన్ మీద ఇచ్చిన బడ్జెట్ 2 పీపుల్కి అనమాట. దీన్ని డివైడెడ్ బై 2 చేసుకుంటే మీకు ఈచ్ పర్సన్కి ఎంత బడ్జెట్ అవుతుందో వస్తుంది. సో ఇది మీరు కనుక గుజరాత్ వెళ్ళాలి అనుకుంటే ప్లాన్ చేసుకోవాల్సిన విధానం. పైన చెప్పినట్టు మీరు ఒకవేళ ద్వారకా నుంచి ట్రిప్ స్టార్ట్ చేయాలి అనుకున్నా ఏం ప్రాబ్లం లేదు. సేమ్ ప్లాన్ని రివర్స్లో ప్లాన్ చేసుకోండి. నాకైతే రిటర్న్ అయ్యేటప్పుడు వీరవల్ నుంచి ట్రైన్ దొరకపోవడం వల్ల నేను ద్వారకా నుంచి రిటర్న్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.